హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్ డే 6. మన నుండి సుబేదారి దిక్కు వచ్చిన ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. డే 6 వరంగల్ హన్మకొండ కలెక్టర్ ఆఫీస్. వరంగలే. ఇక్కడ చాయ్ ఫేమస్, అందరికీ తెలుసు. వరంగల్ కలెక్టర్, హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ వరంగల్ తాండి భయ్యా. పోతున్నా ఒక్కడనే, చిన్న పని మీద వచ్చిన. ఒక్కరే రావాలి, ఒక్కరే వెళ్ళిపోవాలి. జీవితంలో వందల మంది ఇష్ట పెడతారు. పత్రికల్లో మనం ఒకరి పేరు చెప్పలేము, ఎవరు ఇష్ట పెడతారు ఎవరు ఏందని. ఎంతో మంది ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ అట్ అవుతాయి. మనకు అవసరమా? మనం కూడా జీవితంలో ఒక్కరిని తిరుగు నేర్చుకోవాలి. కానీ నాకు ముందుకెళ్ళి జీవితంలో ఒక్కరిని తిరుగుతున్న అలవాటే. అది నా హాబీ, జీవితంలో ఒక్కరిని తిరుగుడు. ఏదైనా మా అన్నత అంత భయపడు అంత ఇదేం అలవాటు భయ. మనం ఏదైనా ఒక్కరి మీద తిరుగుతాం. వస్తావా అడుగుతాం, అంటే వస్తా అంటే తీసుకుపోతాం, లేకుంటే లేదు. అంతే, మనదంతా సింపుల్ ఉంటుంది. అందరూ వదిలేస్తారు, వాడుకునే టైంలో వాడుకుంటారు. కొంతమంది ఉంటారు, కొంతమంది అంతే. ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. ఎవరి గురించి మనం చెప్పి మనం వాళ్ళని బ్యాడ్ చేయలేం కదా. మనకెందుకు? ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. మనం ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఒకరిని బాధ పెట్టొద్దు. సింపుల్, అది మన హాబీ. ఎందుకు? మన లైఫ్ ఏందో మనం చూసుకుంటే చాలు. ఒకరిని ఇబ్బంది పెట్టి, ఒకరిని కష్టపెట్టి ఎందుకు మనకు? అదంతా యూట్యూబ్ స్టార్ట్ చేసినాం, ఒక్కరమే తీసుకుందాం వీడియోలు. ఎందుకు మనకు బాగా? ఇట్లా మనం భయపడేటోళ్ళ మీద కాదు. మనం తిరుగుతే ఒక్కరిని తిరుగుతాం. నాకు ముందుకెళ్ళి ఉన్న అలవాటే ఒక్కరిని తిరుగుడు. నాకేమి ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది కాదు. నేను సోలో ట్రావెలర్ని, నేను ఇండియా వైల్డ్లా. అర్థమైందా? ఒక్కరినే తిరిగినోడిని నేను. భారతదేశం 90% ఫ్యామిలీని విడిచిపెట్టి తిరిగినోడిని నేను. ఫ్యామిలీతో తిరిగే టైంలో ఫ్యామిలీతో తిరిగిన, ఒక్కరిని ఇచ్చిపెట్టి తిరిగే టైంలో ఒక్కరిని ఇచ్చిపెట్టి తిరిగిన. మొత్తం నాకు ఒవ్వని నేర్పాల్సిన అవసరం లేదు. అందుకే ఒవ్వని పేరు అని నేను పర్టికులర్గా చెప్పలేను. కొన్ని మంది ఉంటారు మనతోనే వండుకుంటా, మన వెనుకనే కత్తి వెన్నుపోట్లు పోసేటోళ్ళు చూసినా. ఎంతో మందిని చూసిన. ఇది హన్మకొండ కోర్టు వరంగల్కి ఇంకా లేదు, జిల్లాలు వేరైనాక కడతారేమో చెప్పలేం. ఒకరి పేరెత్తే ఏం చెప్తలేను. ఎంతో మంది పెట్టవచ్చు జీవితంలో. మనం స్ట్రాంగ్గా నిల్చోవాలి అంతే. నన్ను ఒకరు ఔకాత్ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు మరి నాతో. నా ఔకాత్ మాట్లాడిన వాళ్ళకి నేను ఒకటే చెప్తా. 2,20,000 ఫుల్ క్యాషు, 70,000 ఫోను ఫుల్ క్యాషు, 33 లక్షల బండి ఇంట్లో ఇన్నోవా. హాఫ్ క్యాష్ కట్టి బండి తెచ్చుకున్నాం. నా ఔకాత్ మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలని వాళ్ళకి అప్పుడు చెప్పిన నేను. ఒకప్పుడు నాది వేరే ఉండేది, నా కథ మీద తెలియదు. నా అంతా వేరే ఉంటుంది. నా చరిత్ర చెప్పాలంటే ఒక 50 నిమిషాల వీడియో అయినా సరిపోదు. ఒకప్పుడు 3 కార్లకు సింగిల్ ప్రొపరేటర్ని నేను, 3 కార్ల ఓనర్ని నేను. నా ఔకాత్ వేరు. నేనేదో టైంపాస్కి యూట్యూబ్లో వీడియోలు ఇస్తాను. కానీ ఒకప్పుడు నా ఔకాత్ వేరు, నా మైండ్ సెట్ వేరు. ఎన్నో మందిని నమ్మి మోసపోయినోని నేను. ఇగో పెద్ద కట్టల పైసలు చూసుకే ఇప్పుడు కూడా చూసినే. కానీ అప్పట్లో రోజు చూసేటోని, ఇప్పుడు రోజు కూడా చూస్తా. వాళ్ళని చూసుకోవాలంటే ఏం లేదు, మా ఏనాడు ఉద్యోగ. మనం మా ఏ సంపాదన ఎక్కువ తక్కువ వద్దని నేను, నాది వేరే ఉంటుంది. నా కథలన్నీ మనదంతా వేరే ఉంటుంది. అన్నీ చేసి చూసి ఈ లెవెల్లోనే ఉన్నా. ఎన్ని కట్టుకుంటూ వచ్చినా, ఎన్ని చేసుకుంటూ వచ్చినా అన్నీ నాకు తెలుసు. మనకు చెప్పేటోళ్ళు ఏమో అనుకుంటారు. ఇది వరంగల్ కలెక్టర్ ఆఫీస్, కరెంట్ ఆఫీస్ హన్మకొండ వరంగల్ కోటే. మనకు చెప్పే అంతటోళ్ళు కాదు. అయ్యే వాళ్ళ మీద బతికిన వాళ్ళు. వాళ్ళంతా కష్టపడి లక్షల అప్పులు తెచ్చి, బేరాలు చేసి, దందాలు చేసి పైకి వచ్చినోనే నేను. అన్నీ పోయి ఆముష్గా కూర్చుంటాను.
మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది అనుకో ఒక్కొక్కడు తట్టుకోలేడు. వేరే ఉంటుంది మళ్ళీ నీకు కంబ్యాక్ ఇస్తే గజ్జ 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 వనకాలే నేను ఇచ్చింది అనుకో మళ్ళా ఇక వేరే ఉంటుంది. ఒక్కొక్కరిని గుద్ద బద్దలు అవుతాయి నేను ఒక కంబ్యాక్ ఇస్తే. వరంగల్లో నేను కంబ్యాక్ ఇచ్చింది అనుకో లెవెల్ వేరే ఉంటుంది మనది. ఎంత లెవెల్ వేరే ఉంటుంది అంటే ఇక అది వేరే ఇక చెప్పలేం. కొడితే కుంభస్థలం కొడతాం అంటారు చూడు, అట్లుంటుంది మనతో. మాట్లాడే ముందు ముందేనుక ఆలోచించాలి. ఫుల్ మందికి చెప్తానా, ఒక్కరికి నేను ఒకరి పేరు ఎత్తి ప్రతికలు ఏం చెప్తలేను, ఓకేనా. ఇది పబ్లిక్ గార్డెన్. పోతాను ఇంటికి పోయి మళ్ళీ బయటకు వెళ్ళి వేరే చిన్న పనులు ఉన్నాయి చూసుకోవాలి. ఇక బ్యాంకుకి ఇట్లా పోవాలి. పోతానం అలంకార్ ఇది. ఇంటికి పోయి బ్యాంకుకి రావాలి. చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా, ఇలా రొటీన్ బ్లాగ్ అవుతుంది. రొటీన్ ఏం లేదు, బ్యాంకుకి ఇట్లా పోయే పని ఉన్నది. నా ఒకటి ఏందో వేరే అందరికీ తెలుసు, ప్రతి ఒక్క దోస్తులో తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఒక సుల్లిగాడు నిన్న నా గురించి ఒకటి మాట్లాడిన, అందుకే చెప్తాను వీడియోలో. 3 లక్షల రూపాయల ఐటమ్లే నా ఐఫోను బండి, అది నా అవకాశం. ఫుల్ క్యాష్ రా, ఈఎంఐ బతుకులు కావు మరి. ఈఎంఐలు కొన్ని విషయాలలోనే ఈఎంఐలు పెడతాం. మా ఏమో మళ్ళీ అట్లా పెంచిండు. మా తాతల కాంచి ఉన్న కుదవలిపోయి మాకు ఇది, కానీ పైసలు కుదవలిపోయి. ఎందుకంటే వరంగల్లో ఫస్ట్ పెంక ఫ్యాక్టరీ మాదే, బల్పాల ఫ్యాక్టరీ మాదే వరంగల్లో. అందుకే ఇంత కుదవలుపు. మా తాతలకున్న కుదవలిపోయి నాకు ఉంటుంది. పైసల మదం, పైసల మదం అని అన్నాం, పైసల బల్బు అంటాం మేము. అందరు పైసల మదం అనుకోవచ్చు, మనం పైసల బల్బు అంటాం. ఎందుకంటే మనకి ఒక మనం ముందు చూపెడతాం, మనం ఒక చూపెడతాం. అట్లా పెంచింది మా అయ్య. మా తాతలు కూడా అట్లనే నాకు చిన్నప్పటికి వెళ్ళి నేర్పించిండు మా తాతలు. అది ఎందుకంటే మనం పైసలతో సమాధానాలు చెప్తాం మేము. ప్రతి ఒక చోట పైసలు వానికి రావంటే వేరే రకంగా సమాధానాలు చెప్తాం మేము. పైసల విషయంలో మేము ఒక వెనకాడికి వేసింది అయితే లేదు. ఏ విషయంలో మేము, మా అన్న కానీ, మా అయ్య కానీ, నేను కానీ, మా అమ్మ కానీ, మా తాతలు కానీ ఏ ఒక్క విషయంలో వెనకాడికి వేసింది అయితే లేదు. ఎందుకు భయ్యా, నా కోటక్ బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ బతుకు కాదు భయ్యా అనేది. నా ఎస్బీఐ ఇయర్లీ మంత్లీ ట్రాన్సాక్షన్ అంత కథ కూడా కాదు భయ్ నీది. నాతో ఎందుకురా మీకు, నన్ను గెలుపుకుంటే వేరే రకంగా ఉంటుంది మళ్ళా, అర్థమైందా అన్న. నా ఇయర్లీ ట్యాక్స్ కడతారా నా సుల్లి, 2.5 లక్షలు నేను ట్యాక్స్ కడతారా ఇయర్లీ. అంత కాదురా భయ్ నీది. ఎందుకురా, ట్యాక్స్ పేయర్ని రా నేను గవర్నమెంట్కి. ఎందుకురా నువ్వు మొట్ట కానీ ఇల్లీగల్గా సంపాదించుకుని నాకు కానీ మాట్లాడేటావు వారా నువ్వు. పోయినాయి ఉన్న పనులన్నీ పోయినాయి. సంపాదించి ఒక్క నిమిషం మా అయ్యని ఇప్పుడు 10 లక్షలు అడుగుతూ ఇయ్యడా భయ్. నా కష్టంగా నేను సంపాదించుకున్నా అని ఉంటాను నేను. ఎందుకురా నాతో పెట్టుకుంటారు. గుడ్డ కోసి గడ్డ గట్ట ఒకటి మాట్లాడతారు, ఎక్కువ తక్కువ మాట్లాడే ముందు ఇంకా ముందు ఆలోచించు, అర్థమైందా. ఈఎంఐల పనులు, ఈఎంఐల ఫోన్లు కొనుక్కొని కాదురా భయ్ మా గురించి మాట్లాడే అంత. ఎందుకురా మాట్లాడి పెట్టుకుంటే వేరే ఉంటుంది. ఇది బట్టల షాపింగ్ మళ్ళీ ఎంజం దగ్గర పడ్డది. ఎంజం నుంచి పోతాను ఇక ఇంటికి. వెదర్ బాగా చల్లగా ఉంది. నా స్కూల్ ఫ్రెండ్స్ కాడికి పోతాను. పొద్దున అట్లా ఎందుకు మాట్లాడినంటే ఏదో అట్లా ఇక ఉన్నారు, 100 మంది ఉన్నారు దోస్తులు నాకు. కానీ నా స్కూల్ దోస్తులే, కాలేజ్ దోస్తులే, చిన్నప్పటి దోస్తులే. అన్ని మంది లీస్ట్లో ఎవరి గురించి మాట్లాడినంటే చెప్పొద్దు, చెప్తే ఫీలింగ్స్ అట్టయితే లొల్లి పెట్టుకుంటారు అంత. నాతో ఎందుకు అబ్బా మనకి
ఏదో యూట్యూబ్ కాబట్టి చెప్పిన, అట్లా నేను యూట్యూబ్లో పెడతాను కాబట్టి అట్లా చెప్పిన, అట్లా చూసేనా ఎవరైనా మారుతారని అంతే. పోదానా పోలీస్ అంకుల్ చూస్తాడు మాస్క్ పెట్టుకున్నట్టు తెప్ప పోలీస్ అంకుల్ జీ పోలీస్ అంకుల్ భయపడ్డాడు మనకి. భయపడాడు అంటే ఎందుకో మరి మాస్క్ పెట్టిండే ఆ అబ్బాయికి వీడియోలో పడతాడు. పోదానా ఏసేం అవో సూపర్ బండి అబ్బా, వోక్స్ వ్యాగన్ పోలో అబ్బా బాబా ఫేవరెట్ అబ్బా బండి నాకు. సూపర్ ఉంటుంది బండి తెలుసా, ఎక్దమ్ ఉరుకుతుంది ఇట్లా గుర్రమే. వోక్స్ వ్యాగన్ పోలో ఉదాహరణ మన బ్యాటరీ షాప్ అని చెప్పినా కదా, చూపెడతా ఊరి ఇక్కడనే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది బ్యాటరీ షాప్, అది మనదే. ఆడ పోయి హరి పంపిందని చెప్పండి, డిస్కౌంట్ ఇస్తాడు, మా కాలేజ్ ఫ్రెండ్ అది. అట్లా మంచిగా నడుస్తుందంట షాప్, మంచిగా 3 లక్షలు 4 లక్షలు ఇన్వెస్ట్ చేసిండు, మంచిగానే నడుస్తుందంట బిజినెస్. ప్రజెంట్ అయితే మంచిగానే ఉంది. ముందట్టు వెదరు బాగా చల్లగా ఉన్నది, ఏమవుతుందేమో పొద్దుగాటికి ఇప్పటికి వెదర్ తేడా అయింది. వాతావరణం చెప్పలేము. పోలీసులు అంతా టిఫిన్ సెంటర్ తీసి పడితే ఇంకరు ఏమైందో పోలీసు వాళ్ళకి. తిండికి వచ్చిరో తీసి పడితే ఇంకా నీకు పొట్లం బిర్యానీ బాగుంటుంది అబ్బా, తినండి పొట్లం బిర్యానీ బాగుంటుంది. పొట్లం బిర్యానీ. దిస్ ఈజ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్నపూర్ణ అపార్ట్మెంట్స్, బాగా కాస్ట్లీ అపార్ట్మెంట్స్, మస్తు అంటే మస్తు కాస్ట్లీ. ఇగో మా రాజ్ కుమార్ ఆర్కే వాడే షాప్ అది. వైన్స్ కార్ డెక్కర్స్ మనదే, పోయి మన పేరు ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తాడు. చక్కగా పోతాం. బాయ్ ఫ్రెండ్స్. ఇగో టిఫిన్ చేసిన ముగ్గురం. సిగ్గుపడతాను చూడు మావాడు. ఇగో వెనక చూపించిన కదా ఆర్కే ఫర్నిచర్స్ వాందే, ఆర్కే హోటల్స్ అన్ని వీడే. మధ్యలో సిగ్గుపడతాడు. ఇగో మా ట్రాంప్ కొనమంటాడు. ఇందాక ఇండియన్ బ్యాంక్ పోయినా, ఇప్పుడు కాజీపేట ఏపీజీపీ బ్యాంక్ పోతాను. అంటర్ రోడ్ ఇది. అగో మావాడు తోలుతాడు. ఇలా బుల్లెట్ తీసుకొచ్చిన, సంబరంగా ఉన్నాడు మావాడు. స్ప్లెండర్ తీసుకురావాలి నెక్స్ట్ ఇయర్ రేపు. అగో చూడు చిన్నపిల్ల అన్న సంబరం అంటాడు. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, పోతాను. బాయ్. నా ఫేవరెట్ బండి అది. ఓ విన్నారా ఫ్రెండ్స్, పోతాను. మావాడు ఎట్లా చేస్తుంది చూడండి. సుబేదారిలో పోతాను. ముందు ఎన్ఐటీ వస్తుంది, ఎన్ఐటీ పోతాను. వెనక లెన్స్ కార్డ్ పోయింది, ఐరన్ షాప్ అంతకపోతే గల్లీలో రెడ్ బస్ క్యాంటీన్ ఉండే తీసి పోతాను. బాయ్ ఫ్రెండ్స్. ఇది తాజా టిఫిన్ సెంటర్. ఇక్కడ తాజా ఉంటాయి, తాజాగా. అగో మామిడి చూడు తాజా అంట. అగో ఇది ఎన్ఐటీయా ఐఐటీయారా? ఎన్ఐటీ రాబుల్లే, తెలంగాణకే ఫస్ట్ ఎన్ఐటీ ఉన్నదే ఒకటి తెలంగాణకి, వరంగల్ ఎన్ఐటీ. వరంగల్ అంటారా బాబు, వరంగల్ ఎన్ఐటీ, వరంగల్ ఎన్ఐటీ అంటారా బాబు, ఉన్నదే ఒకటి తెలంగాణకి. ఈయన చూడు, ఇది కరీంనగర్ ముద్దు బిడ్డ. ఏమనంటే కరీంనగర్లోనే అంటారు. కుదరం కరీంనగర్ ముద్దు బిడ్డ ఈయన. హాస్టల్స్, లేడీస్ హాస్టల్ అనుకుంటే ఇవన్నీ. కుదరం అజిపేటలో పని అయిపోయింది. కుదరం నిదానం రోడ్ మావాడు సిగ్నల్ వచ్చింది ఫ్రెండ్స్, సుబేదారి సిగ్నల్. ఇగో ఇది దేవాలయం, ఏది అవసరం దేవాలయం. ఒకప్పుడు ఉండే ఈడ దేవాలయాలు తీసిపడేసి ఈడ దేవాలయాలు ఉండే అన్నీ. ఈడ మంచి మంచి ఉండే, పెద్ద పెద్ద చేపలు ఉండే ఈడ ఫ్రెండ్స్. భద్రకాళి చెక్ డ్యామ్ ఇది. కూల్దెంగిరి అప్పట్లో అదే నిండి అదే పోయేది. ఇప్పుడు కూల్దెంగి గేట్లు కట్టారు. గేట్లు ఎప్పుడు పెడతారు, డ్యామ్ కట్టారు. ఇది ఆయన పోతాను. ఫైనల్ ఇంటికి వచ్చేసా. ఇది మా ఇంటి ముందు ఎంట్రన్స్. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో డే 6 కంప్లీటెడ్. ఇట్లా మీరు ఎంకరేజ్ చేసుకుంటా సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకెన్నో బ్లాగ్స్ ఇస్తా.
మనీ హంటింగ్ కూడా పెడతాను. ఇట్లానే మీరు ఎంకరేజ్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.